సమస్య పుట్టిన చోటే పరిష్కారం ఉంటుంది. సో సమస్యని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే నీ మీద తనకి ప్రేమ ఉంది కాబట్టే ఇటు నిన్ను వదులుకోలేక అటు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించిందిరా. నువ్వు మాత్రం నీకు నచ్చిన రాజానే చేసుకో. ఎలా కృష్ణ, ఇక పెళ్లి గురించి ఆలోచిద్దామా? నరేంద్ర గారు వాళ్ళు ఎప్పుడు ఈ పెళ్లి జరిపిద్దామా అన్నట్లున్నారు. ఈ హాస్పిటల్, ఈ గొడవ అంతా మూడో కంటికి తెలియకుండా జరిగిపోయింది. చందు కూడా కోలుకుంది కాబట్టి ఇక ఆలస్యం చేయడం మంచిది కాదు. ఇలాంటి సమయంలో ఆ టాపిక్ అవసరమా? ఇలాంటి సమయంలో అంటే ఇప్పుడు ఏమైందని? ఫుడ్ పాయిజన్ అయింది, హాస్పిటల్లో చేరింది, డిశ్చార్జ్ అయింది. చందు పూర్తిగా కోలుకుంది కాబట్టేగా డాక్టర్లు డిశ్చార్జ్ చేసింది. ఇంకా మనం టైం వేస్ట్ చేస్తే మనకి మంచి టైం రాదు. త్వరగా ఈ పెళ్లి జరిగిపోవాలి. మనం పోగొట్టుకున్న స్థాయి మనకి దక్కాలి. ఓ రాజాగాడిని దెబ్బ తీయాలి. అన్నయ్య, కోలుకుంది అంటే పూర్తిగా కోలుకున్నట్టు కాదు. చందుకి కొంచెం రెస్ట్ అవసరం. అలాగే ఈ పెళ్లి గురించి తను కొంచెం ఆలోచించుకునే టైం. ఏంట్రా, మీ వదిన మాట్లాడడం మానేసింది అనుకుంటే మళ్ళీ నువ్వు మొదలు పెట్టావా? నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అన్నయ్య. మిమ్మల్ని నేను అర్థం చేసుకోవాలి, నన్ను మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. రేయ్, రోజు మీకు ఎలా గడుస్తుందో నాకు తెలియదు, కానీ నాకు క్షణం క్షణం నరకంగా గడుస్తుంది. ఆ రాజాగాడిని దెబ్బ కొట్టాలన్న కసి ఒకవైపు, దెబ్బ కొట్టగలనా అన్న భయం మరొక వైపు. రెండు పక్కల కత్తుల్లా గుచ్చుకుంటుంటే భయానికి బాధకి మధ్యలో అల్లాడిపోతున్నాను రా. మన బాధ గురించి మనం ఆలోచిస్తే ఎలా అన్నయ్య? పెద్దవాడి నువ్వే ఒక బాధను తట్టుకోలేకపోతున్నావు అంటే చిన్నపిల్ల చందు ఎలా తట్టుకోగలుగుతుంది అనుకుంటున్నావు? ఏంట్రా ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు? మీరింతే, మీరు ఇలా మాట్లాడుతూనే ఉంటారు. కానీ నేను అలా కాదు. అనుకున్నది జరిగేదాకా నిద్రపోను. సంతోష్కి చందుకు పెళ్లి జరిపిస్తాను. ఆ రాజాగాడి అంతు చూస్తాను. హాయ్ చందు. అదిగో మాటలోనే సంతోష్ వచ్చాడు. మీ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నా సంతోష్. ఓ రియలీ? హౌ ఆర్ యూ చందు? తనకేంటి సంతోష్, చందు హ్యాపీగానే ఉంది. చందు ఫైన్ అంటే ఎవ్రీథింగ్ ఫైన్ అని అర్థం. చందు, మనం ప్రశాంతంగా మాట్లాడుకోవాలి. మన ఇద్దరం కలిసి అలా బయటికి వెళ్ళి ఎన్ని రోజులైంది? దాందే ఉంది సంతోష్, హ్యాపీగా వెళ్ళి తిరిగి రండి. చందు, సంతోష్ పిలుస్తున్నాడు కదమ్మా, వెళ్ళరా. రామ్మా. సంతోష్ తీసుకెళ్ళు. చూసావా, మీ పేరెంట్స్ నా పేరెంట్స్ ఇద్దరు మనకి ఫుల్ సపోర్ట్. బట్
టైమే మనకి సపోర్ట్ చేయడం లేదు. ఐ మీన్ ఏదో విధంగా మన మ్యారేజ్ పోస్ట్పోన్ అవుతుంది కదా. నెక్స్ట్ ఏ ప్రాబ్లం రాదు సంతోష్. ఈసారి మీ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. జరుగుతుంది. కమాన్ చందు, లెట్స్ గో. మనం అలా బయటికి వెళ్ళి ప్రశాంతంగా మాట్లాడుకుందాం. వెళ్ళరా అమ్మా. రా చందు. సార్ నమస్తే సార్. చూసి చాలా రోజులైంది. ఎలా ఉన్నారు సార్? నేను బాగానే ఉన్నాను కానీ మీతో కొంచెం పని పడింది. చెప్పండి సార్. మీరు చెప్తే చెయ్యని పని ఉంటుందా? ఏం చేయాలి సార్? కాలా చెయ్య లేకపోతే శాల్తీనే లేపేయాలా? రేయ్, అంత పని చేయొద్దు. మరి రొటీన్గా మీరు కొట్టే కొట్టుడు కాకుండా సినిమాలో లాగా కొడుతున్నట్టే ఉండాలి, కానీ పెద్దగా దెబ్బలు తగలకూడదు. అప్పుడు కొట్టడం ఎందుకు సార్? రేయ్, నా లెక్కలు నాకున్నాయి, చెప్పింది చేయండి. సరే సార్. సరే సార్. ఎక్కడ కొట్టాలి? ఇంటి మీదకి వెళ్ళి కొట్టమంటారా లేక దారి కాసి కొట్టమంటారా? మొత్తం నేను డిజైన్ చేశాను. రేపు సాయంత్రం సరిగ్గా 5:15 నుంచి 5:30 మధ్యలో ఇతను గచ్చిబౌలి స్టేడియం దగ్గరికి వస్తాడు. వెళ్ళండి, కుమ్మేయండి. ఇదిగో డబ్బులు. అంత పగడ్బందీగా ప్లాన్ చేశాక ఇంకా టెన్షన్ ఏముంది సార్? మీ పని అయిపోయినట్టే. సరే, కొంచెం గట్టి కుర్రోళ్ళని పంపించు. పని అప్పగించారు కదా సార్, ఇంకంతా మేము చూసుకుంటాం. మీరు వెళ్ళండి. చూడు, కరెక్ట్గా 5 గంటలకల్లా అక్కడ ఉండాలి. ఓకేనా? ఓకే సార్. రారా. పద. చెప్పరా. ఎక్కడున్నావురా? ఆఫీస్కి వెళ్తున్నాను రా. ఏం లేదు, రేపు నీతో కొంచెం మాట్లాడాలి. గచ్చిబౌలి ఏరియా దాకా వస్తావా? అక్కడికి ఎందుకురా? పనుంది, రారా. బయట ఎక్కడో ఎందుకురా, ఇంటికి రా. రిలాక్స్డ్గా కూర్చొని మాట్లాడుకుందాం. అంటే అక్కడ చిన్న పనుంది లేరా. సరే, రేపు సాయంత్రం కదా, వస్తానులే. వస్తానులే కాదురా, మిస్ అవ్వకుండా రావాలి. వేరే ప్రోగ్రామ్స్ ఏం పెట్టుకోకు. నువ్వు చెప్పాక రాకుండా ఉంటానంట్రా. కరెక్ట్గా 5:20కి నువ్వు అక్కడ ఉండాలి. టైం చెప్పి మరీ రమ్మంటున్నావు, ఏంట్రా విషయం? ఏ, ముందు నువ్వు రారా చెప్తాను, కానీ టైం మాత్రం మర్చిపోకు. 5:30 కల్లా నువ్వు అక్కడ ఉండాలి, ఓకేనా? ఓకేరా, వస్తాను. నీకోసం వెయిట్ చేస్తుంటాను. బాయ్. బాయ్. చందు, ఈ ప్లేస్ చాలా బాగుంది కదూ. ఇంత పెద్ద సిటీలో ఇలాంటి ప్లేస్లుండేది మనలాంటి వాళ్ళ కోసమే, మనసు విప్పి మాట్లాడుకోవడానికి. అదేంటో చందు, నిన్ను చూడండి కొద్ది రోజులు అయినా ఏదో చాలా రోజులు మిస్ అయిన ఫీలింగ్. ఆకలేదు, నిద్ర పట్టదు, అంతా శూన్యం. ఈ కొద్ది రోజుల పరిచయానికి ఎలా ఉంటే పాపం రాజా పరిస్థితి ఏంటో. బాగా డిస్టర్బ్ అయి ఉంటాడు కదా. రాజా డిస్టర్బ్ అవ్వడం ఏంటి?
అంటే అదే చందు, ప్రేమించుకున్న మన పరిస్థితే ఎలా ఉంటే ప్రేమించి పెళ్లి చేసుకుని దూరం అయిపోయిందే తన ప్రాణం. ఆ అమ్మాయి గురించి తలుచుకుని డిస్టర్బ్ అవుతుంటాడు కదా అంటున్నాను. ఏంటో చందు, ఈ ప్రేమ అనేది అందరూ ఇష్టపడతారు, కానీ ఒక రకంగా అది చాలా ప్రమాదకరమైంది. ఒకళ్ళని గెలిపిస్తుంది, 100 మందిని నాశనం చేస్తుంది. అయినా అమాయకంగా జనం మాత్రం ప్రేమించుకుంటూనే ఉంటారు, ప్రాణాలు తీసుకుంటూనే ఉంటారు. ప్రేమలో సక్సెస్ గ్రాఫ్ చాలా తక్కువ కదూ. ఎక్కడో మనలాగా ఒకరిద్దరే సక్సెస్ అవుతుంటారు. ఎవరి గురించి ఎందుకు చందు, మన రాజానే తీసుకో. ఎంత మంచివాడు, ఎంతో మంది ప్రేమించి అతని ప్రేమ దొరికిన ఆ అమ్మాయి ఎంత అదృష్టవంతురాలు. అయినా కాదనుకుని వెళ్ళిపోయింది. పూర్ గర్ల్ కదూ. ఇక మనం వెళ్దామా? ఏ రాజా టాపిక్ బోర్గా ఉందా లేక నా మాటలు బోర్గా ఉన్నాయా? చచా, అలా అని కాదు. హే, జోక్ చేశాను. నేను మాట్లాడుతుంటే మా మమ్మీ డాడీకే బోర్ కొడుతుంది. కొందరు అంతే, త్వరగా బోర్ కొట్టేస్తారు. కానీ రాజా మాట్లాడుతుంటే అలాగే వినాలనిపిస్తుంది. మరి ఆ అమ్మాయికి ఎందుకు బోర్ కొట్టిందో. అయినా పర్వాలేదు చందు, నీలాంటి అమ్మాయి రాజాకు దొరికితే అదే చాలు. ఐ మీన్ నీలాగా అర్థం చేసుకునే అమ్మాయి ఎక్కడ దొరుకుతుందా అని దానికోసం శాటిలైట్లో తిరుగుతున్నాను. దొరుకుతుంది కదా. ఆ? ఆ, ఆ, ఈ మధ్య ఒక నవల్లో చదివాను చందు, ఆడది పెళ్లి కోసం మగాడిని అంగీకరిస్తుంది, మగాడు ఆడదాని కోసం పెళ్లిని అంగీకరిస్తాడు అని. సూపర్ డైలాగ్ కదూ. రాజాకి డైలాగు పర్ఫెక్ట్ గా సింక్ అవుతుంది కదూ. రాజాకి ఇంట్లే మోసపోయిన చాలా మంది మగాళ్ళకి కనెక్ట్ అవుతుంది. ఒకటి మాత్రం నిజం చందు, మగాడు మామిడి చెట్టు అయితే ఆడది అందులో పూత. పూత లేనిదే చెట్టు ఉండదు, పూత రాలినా ఆ చెట్టు బతకదు. బోర్ కొడుతున్నట్టుంది, వెళ్దామా చందు? ఆ, ఆ, పర్వాలేదు. బోర్ కొట్టామని ఎదుటి వాళ్ళు చెప్పకపోయినా మనమే తెలుసుకోవాలి చందు. నేను ఆ విషయంలో చాలా తెలివిగలవాణ్ణి. బోర్ కొట్టానని తెలుసు. వెళ్దాం పద పద. అంకుల్ ఏంటి ఇంకా రాలేదు? ఎస్, ఇప్పుడు యాక్షన్ స్టార్ట్ అయింది.
ఏయ్ దున్నపోతలో ఉన్నావు, కళ్ళు కనిపించట్లేదా? రేయ్ దారి కడ్డంగా వచ్చి ఏంట్రా వాగుతున్నావు? రేయ్ రేగి అంటున్నావు ఏంట్రా? ఒళ్ళు ఎలా ఉంది? రేయ్ ఏంద్రా మమ్మల్ని రే అంటున్నావు? ఏయ్, ఎవర్రా మీరు? ఏం చేస్తున్నారు? వదలండ్రా ముందు నన్ను. రేయ్ వదలమంటుంటే రేయ్ వదలండ్రా నన్ను. ఎవర్రా మీరు? ఇక్కడేమో వీళ్ళు కుమ్మేస్తున్నారు. రాజాగడెక్కడా? ఏం కావాలరా మీకు? రేయ్, కొట్రా. రేయ్, ఏయ్, నాలుగు. రేయ్. ఎగస్ట్రా మాట్లాడుతున్నాడు. ఏయ్, ఏయ్. రాజా త్వరగా రారా బాబు, లేదంటే అంకుల్ అయిపోయేటట్టున్నాడు. రేయ్. ఇంకా లాభం లేదు, మనం రంగంలోకి దిగక తప్పేలా లేదు. అమ్మయ్యా వచ్చేసాడు. త్వరగా వెళ్ళరా బాబు. రేయ్. త్వరగా వెళ్ళరా బాబు. రేయ్ రేయ్ వాడి సంగతి చూడరా. రేయ్, ఏంట్రా? రేయ్, వచ్చారా? రేయ్ 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 ఆగు. బాగా ప్లాన్ చేసావురా. ఇలాంటి చీప్ ట్రిక్స్ కి పడిపోతానని ఎలా అనుకున్నావురా? నువ్వే రౌడీల్ని పంపించి నన్నేదో హీరోలా వచ్చి కాపాడగానే కరిగిపోతాననుకున్నావా? రామ్ ప్రసాద్ రా ఇక్కడ. ఈ రామ్ ప్రసాద్ని అంత సులభంగా మోసం చేయలేవు. ఇలాంటి చెత్త ప్లానులతో నాకు దగ్గర కాలేవు. వస్తున్నాయిరా
నా రోజులు నాకు వస్తున్నాయి. ఆపడానికి నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా అవ్వాల్సిన పనులు అయిపోతూనే ఉన్నాయి. అక్కడ ఆ పని పూర్తయిన మరుక్షణం ఇక్కడ నీ పతనం మొదలవుతుంది. అది గుర్తుంచుకో. కావాలనుకుంటే ఇంటికొచ్చి తీసుకెళ్లే దమ్మున్నవాణ్ణి. ప్లాన్ చేసి మరి నీకు దగ్గర కావాల్సిన కర్మ నాకేంటి? సాటి మనిషి అని సాయం చేశాను. సాయం చెయ్యాలి అనిపించిన క్షణంలో కూడా నా మనసు చెప్తూనే ఉంది, నువ్వు ఇలాంటి వాగుడు వాగుతావు అని. నేను ఎదగటానికి నువ్వు దిగజారటానికి ఒక్కటే కారణం. సహాయం చేస్తే కృతజ్ఞత చెప్పాలి, తప్పు చేస్తే క్షమాపణ చెప్పాలి. ముందు అది నేర్చుకో, బాగుపడతావు.